రీసెంట్‌గా మా అమ్మకైతే ఒక చైర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే చిన్న పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళని ఎత్తుకొని తిప్పడం. సో, కింద పెడితే ఏదో ఒకటి మింగేస్తారనమాట. సో, అలాంటోళ్ళ కోసం అయితే ఈ చైర్ చాలా బాగా ఉపయోగపడుతది. ఈ బాక్స్‌లో ఈ వీల్స్ ఇస్తారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఇది ఫుట్ అనమాట. కాలు పెట్టుకోవడానికి ఫుట్ రాడ్ టైప్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఈ ఫ్రంట్ ఒక ప్లేట్ లాగా ఇస్తాడనమాట. అంటే పిల్లలు తినడానికి పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ రాసుకోవడం కూడా ఉంటది. ఒక టేబుల్ టైప్‌లో ఉంటది. సో, ఈ బ్లూ కలర్ ఉన్నదే మనకి ఫుడ్ తినడానికి ఒక ప్లేట్ అనమాట చిన్నపిల్లలు తినడానికి. నెక్స్ట్ ఇది లెగ్స్ అంటే 4 చైర్లు ఉంటాయి కదా! దానికి లెగ్స్ అనమాట. సో, ఇది ప్రతీది చాలా స్ట్రాంగు, చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఈ 8 పైప్స్ ఉన్నాయి కదా! అంటే మనకి 2 టైప్స్ అనమాట. అంటే తక్కువ హైట్ ఉన్నవాళ్ళు తక్కువ పెట్టుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చనమాట. 8 పైప్స్ కలుపుకుంటే 4 పైపులు అవుతది. ఓన్లీ 4 ఇచ్చుకుంటే చిన్నగా ఉంటదనమాట. అలా అడ్జస్ట్‌మెంట్ కోసం. సో, దీంట్లో జారపడడానికి ఒక చైర్‌లాగా అదిని ఇక్కడ ఈ బెల్ట్ ఇస్తాడనమాట. బేబీని అందులో పెట్టి బెల్ట్ పెట్టేస్తే అటు ఇటు పడకుండా ఉంటదనమాట. సో, ఇది లాక్ ఉంటది. ఓపెన్ చేసి నేను చెప్పాను కదా! ఈ 8 పైప్స్ చిన్నగా హైట్ కావాలంటే 4 పెట్టుకోండి. పెద్దగా కావాలంటే 8 పెట్టుకోండి. దానికి రివిట్స్ ఇస్తాడు. ఆ హోల్‌లో కనెక్ట్ అవ్వడానికి అనమాట. ఒకసారి కనెక్ట్ అయిందంటే దాన్ని తీయలేం. నొక్కి తీయాలన్నమాట. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. వద్దనుకున్నాయి ఇందులో పెట్టేసుకొని లాక్కేసుకోవడమే. చూడండి ఇప్పుడు 4 ఉన్నాయా? ఈ లెఫ్ట్‌లో రివిట్ ఉంది. రైట్ సైడ్ హోల్ ఉంది. సో, అవతల పైపు కూడా ఉంటదనమాట రివిట్లు. సో, ఆ రివిట్స్ ఆ హోల్‌లోకి వెళ్ళాలనమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడండి. ఇంగ ఆ రివిట్‌ని ఇలా క్లిక్ చేసి అంటే ఒక పుష్ చేసి లోపలికి ఆ హోల్ దగ్గర పెడితే అది ఫిక్స్ అయిపోద్ది. చూడండి ఇది పెద్ద చైర్‌కి అనమాట. చిన్న చైర్ కావాలంటే అది పెట్టక్కర్లేదు. ఓన్లీ సింగిల్ పెట్టుకుంటే సరిపోతది. ఈ రివిట్లు డైరెక్ట్ దానికెళ్ళి అందులో కూడా చైర్ కూడా పెట్టాలి. చూడండి ఈ 4 లెగ్స్ ఫిక్స్ చేద్దాం. జస్ట్ అలా అలా పుష్ చేస్తే చాలన్నమాట. ఎక్కువేం అక్కర్లేదు. చాలా టైట్‌గా ఉంటది. కింద రబ్బర్ ఉంటది. దానివల్ల షేక్ అవ్వదు. ఏం మూవ్ అవ్వదనమాట ఇంకా. చాలా పర్ఫెక్ట్‌గా పట్టుకున్నట్టు ఉంటది. ఇప్పుడు పెడదాం చూడండి దానికి. ఈ పెట్టినప్పుడు కూడా చాలా బాగా పెట్టాలన్నమాట. ఈ 4 వీల్స్ కూడా ఫిక్స్ చేద్దాం. ఈ 4 వీల్స్ చాలా సింపుల్‌గా ఉంటది. జస్ట్ గట్టిగా పుష్ చేస్తే అది లాక్ అయిపోద్ది. చూడండి 4 పక్కన 4 హోల్స్ ఉంటాయి. గట్టిగా పుష్ చేయాలన్నమాట. సో, ఇదేంటంటే ఒక 1 ఇయర్ బిలో బేబీస్ ఉంటారు కదా! వాళ్ళు బాగా ఉపయోగపడతారు. తోసుకుంటా వెళ్ళిపోవచ్చనమాట. కొంచెం పెద్దయితే ఒక రాడ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా పెద్దయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ రివిట్‌ని మనం లోపలికి ఆ హోల్‌లోకి దింపి రైట్‌కి క్లాక్ వైజ్‌లో తిప్పితే అక్కడ హోల్ ఉంటది. దాంట్లోకి వస్తదనమాట. చూపిస్తా చూడండి. ఈ రివిట్‌తో లోపల పెట్టాలి. పెట్టి రైట్‌కి టర్న్ చేస్తే రైట్ సైడ్ చిన్న హోల్ ఉంటది. ఆ హోల్‌లోకి అది వస్తదనమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఫిక్స్ అయిపోయినట్టనమాట. చూపిస్తే చూడండి చిన్న కన్నం. అది లోపలికి వెళ్తది కాబట్టి అందులోంచి పెట్టి రైట్ క్లాక్ వైజ్ తిప్పాలి. కింద హోల్ ఉంటది. ఆ హోల్‌లోకి ఆ రివిట్ వచ్చేయాలి. ఆ రివిట్ వచ్చేసిందంటే అందులోకి రావాలన్నమాట. వచ్చేసిందంటే ఇంక పర్ఫెక్ట్‌గా ఫిక్స్ అయిపోయినట్టు. ఒకవేళ మనకు వద్దనుకుంటే దాన్ని నొక్కి మళ్ళీ వెనక్కి లాగడమే. ఇలా 4 పెట్టేసాం. చూడండి ఇప్పుడు చైర్ ఎలా ఉందో. ఇది చాలా హైట్ ఉంటది. అది ఒక పైప్ తీసామంటే షార్ట్ ఉంటదనమాట. చిన్నపిల్లలకి ఇంకా బాగుంటది. సో, ఇదేమో ఫుట్ రాడ్ అంటే ఫుట్ రాడ్ టైప్ అనమాట. ఇదేమో ఫ్రంట్ చెప్పా కదా! ప్లేట్ పెట్టుకోవడానికి అదనమాట. అడ్జస్టబుల్. ఇప్పుడు మనకి చిన్న పిల్లలకైతే దగ్గర పెట్టుకోవచ్చు. బాగా పెద్దగా ఉన్నోళ్ళు కొంచెం ఫ్రంట్‌కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో, అలా ఎదిగే కొలది లావు అయ్యే కొలది కొంచెం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట ఇది. సో, దీని మీద మనం ఆ పిల్లలు పెద్దయిన తర్వాత రైటింగ్ రాసుకోవడానికి, హోంవర్క్ రాసుకోవడానికి కూడా ఉపయోగపడుతది. అండ్ తినడానికి ఇదే ప్లేట్ అనమాట. ఈ ప్లేట్ మీద అన్నీ పెట్టేసుకొని అది క్లీన్ చేసుకొని పెట్టేసుకోవడమే. చూడండి అడ్జస్టబుల్ చూడండి. ఆ బటన్ నొక్కి లోపల తొయ్యాలి. పిల్లలు ఎదుగుతారు కదా! ఎదిగినప్పుడేమో కొంచెం ఫ్రంట్‌గా పెట్టుకోవాలి. చిన్నగా ఉంటే లోపల పెట్టేసుకోవాలి. అంటే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు ఉంటదనమాట. తల్లిదండ్రులు చాలామంది అంటే మదర్స్ ఉంటారు కదా! వాళ్ళు వంట వండుకున్నప్పుడు పిల్లల్ని ఎక్కడ పెట్టాలో తెలదనమాట. సో, ఇలాంటిది ఉంటే అందులో పెట్టి బెల్ట్ ఏసేసి మన పక్కన పెట్టి మీరు వంట చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాగా ఉపయోగపడింది. కింద చూడండి జస్ట్ క్లిక్ చేయడమే. దాన్ని ఎలా చేసి పుష్ చేస్తే ఉండిపోద్ది. లెగ్స్ దాని మీద పెట్టుకొని ఆళ్ళకేమన్నా ఆటిల మీద ఆడుకోవడానికి వస్తువులు గానీ, లేదా వాటర్ బాటిల్ గానీ, ఏమన్నా ఫుడ్ గానీ పెట్టేసి ఆళ్ళు తింటా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి ఎళ్ళరనమాట. చాలా అంటే చాలా ఉపయోగపడుతది. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళని పట్టుకోలేము. కింద పెడితే ఆళ్ళు ఎక్కడికైనా పారిపోతూ ఉంటారు. ఏదో ఒకటి మింగేస్తూ ఉంటారు. అది భయం. సో, పెట్టేసిన తర్వాత ఇలా రిమూవ్ చేసేసి దాన్ని కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే. వాళ్ళకంటూ సెపరేట్ ప్లేట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇలాంటిది అట్లయితే ఇంకా బా తింటారు. దీని లింక్ కావాలంటే లింక్ అని చెప్పి కామెంట్ చేయండి. సెండ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.